గత 10వ తరం వ్యక్తిని ఇక్కడ. అంటే నా ముందు 9 తరాలు ఇక్కడ అనంతపురంలో ఉన్నారు. మా ఊరి పేరే కాదు, మా ఇంటి పేరు కూడా అనంతపురం. సో అందుకోసం ఏజీ అంటానే అనంతపురం వాళ్ళు అనేది మా తాతల కాలం నాటి నుంచి అది వస్తూ ఉంది. సో చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. సో మీరు 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం బ్రిటిష్ డైరీస్ తీస్తే అందులో ఇక్కడ వెనకలున్న కృష్ణారెడ్డి గారి ముత్తాత చిన్ననారపరెడ్డి గారి ప్రస్తావన ఉంటుంది. అంటే అనంతపురం చిన్ననారపరెడ్డి గారి ప్రస్తావన. సో మా కుటుంబం అనంతపురంలో 380 అనంతపురం జనాభా ఉన్నప్పటి నుంచి ఉన్నాం. 380. నేను సోషల్ వర్క్ ఫుల్ టైం చేసేది మొదలుపెట్టి దాదాపు 7 సంవత్సరాలు అయింది. అంతకుముందు మా అమ్మగారు దాదాపు 14 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. నేను ప్రత్యేకించి ఒకటి పర్యావరణము, ఈ ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ కావాలనే దాని మీద, దాని ప్రత్యామ్నాయం ప్రోడక్ట్స్ ఏం చేయొచ్చు అనే దాని మీద, అదేవిధంగా మొక్కలు పెంచడం, మహావృక్షాలని కాపాడడం, వీటి మీద మా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గర్ల్ చైల్డ్ 21 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిలకు కావాల్సిన వసతులు, అంటే అదొక సైన్స్ ల్యాబ్ కావచ్చు, ఒక లైబ్రరీ కావచ్చు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్, ఈ పేపర్ కప్ కూడా ఇట్స్ ఏ లామినేటెడ్ పేపర్ కప్. అంటే ఒక థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఫిలమెంట్ లోపల ఉంటుంది. ఆ ప్లాస్టిక్ ఫిలమెంట్ చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. మనం వేడి పదార్థం వేసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని లక్షల మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. మనకు తెలియకుండానే మనకు క్యాన్సర్ వస్తాయి. క్యాన్సర్, వివిధ రకాల క్యాన్సర్ ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం కాబట్టి దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైకలాజికల్ డిజార్డర్స్. దెర్ ఇస్ ఏ రిడక్షన్ ఇన్ స్పెర్మ్ కౌంట్. అట్లా చెప్తే అన్నా కొంతమంది యువకులు మారతారేమో తెలియదు, కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. కానీ మనము ఆ రూపాయికి కకృతి పడి మనం ఆ విషయాన్ని తాగుతున్నాము, ఆ విషయాన్ని తింటున్నాము. ఎంత చెప్పినా కానీ మనం అర్థం చేసుకోవడం లేదు. మన ప్రాంతంలో బాగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం బాగా వర్కౌట్ అయింది ఎక్కడ అంటే తాడిపత్రిలో. ప్రస్తుతానికైతే మనలో 90% మనలో మార్పు అనేది రాలేదు. ఇది మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని మనం తెలియకోకుండా చాలామంది రైతాంగానికి ఈరోజు అరటి ధర పడిపోయింది, లేకపోతే మ్యాంగో ధర పడిపోయిందనో, ఇంకో టమాటో ధర పడిపోయిందనో మనం ఇన్ని మాట్లాడుతున్నాం కదా. మిల్లెట్స్ ధర పడిపోయిన దాఖలాలు మీరు గత 2 దశాబ్దాల్లో ఎప్పుడు వినిండరు. ఎందుకంటే మిల్లెట్స్ రేటు పెరుగుతూనే ఉంది, దాని డిమాండ్ పెరుగుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. మిల్లెట్స్ని విపరీతంగా పండించగలిగే జిల్లా మన అనంతపురం జిల్లా. ఈ ప్రోడక్ట్స్ అన్నీ, ఇటువంటి ప్లాస్టిక్ రహిత ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్, మిల్లెట్స్ లాంటి ప్రోడక్ట్స్తో మనం చేసే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేసే మన రైతాంగానికి కూడా మనము ఆదుకున్న వాళ్ళం అవుతాం. వీళ్ళందరికీ ఒక జీవనోపాధి కల్పించినట్లు అవుతుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు రాగి జావ తాగమంటారు కదా, ఈ రాగి జావాని కూడా మనం ప్లాస్టిక్ కవర్లో పార్సల్ చేసుకొని తెచ్చుకుంటాం. అది కర్మ. సో అది మానాల మనం పదం. ఇప్పుడు ఈడేమవుతుందంటే, ఇప్పుడు అనిల్ కుమార్కి చాలామంది శత్రువులు అయిపోయినారు. ఎందుకంటే మేము దాదాపు 80 మంది పైన కేసులు పెట్టినాం చెట్లు నరికేసిన వాళ్ళ మీద. నాకు వాళ్ళకి భూ తగాదాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు, వ్యక్తిగత విభేదాలు కూడా లేవు. కానీ చెట్టు కోసమని నేను చాలామంది స్నేహితులను, బంధువుల్ని పోగొట్టుకున్నా. 40 ఏళ్ళు 50 ఏళ్ళు మా కుటుంబంతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళని కూడా నేను ఈరోజు నాకు మాటలు లేవు. ఎందుకంటే వాళ్ళు చెట్టు నరికినారు కాబట్టి నేను కేసు పెట్టినా కాబట్టి. ఇట్స్ నాట్ ప్రాపర్. ఎక్కడో అంటే చెట్టు కోసం నేను దశాబ్దాల పాటు ఉన్న కుటుంబ సంబంధాలని కాకుండా ప్రభుత్వ యంత్రాంగము ప్లస్ మనలో మార్పు మెయిన్. చీర సంచులతో ఉద్యమం అని ఒకటి, ఫ్రమ్ శారీస్ టు షాపింగ్ బ్యాగ్స్ అనేది ఒకటి మొదలుపెట్టాం. ఇదేం చేస్తున్నామంటే, ఇప్పుడు అనంతపురం తీసుకుంటే అనంతపురంలో దాదాపు 78,000 కుటుంబాలు ఇండ్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒక వాడని చీర ఉంటుంది. నేనేమంటానంటే, ప్రతి ఒక్కరూ ఆ వాడని చీర తీసుకొని 10 సంచులు కుట్టుకోగలిగితే ప్రతి ఇంటికి 10 సంచులు ఉంటాయి. మీరు ఎక్కడికి పోయినా ఆ 10 బట్ట సంచులు తీసిపోయి మీకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్. సరే, ఇది వాళ్ళకి బద్ధకమో తెలియదో ఎట్లా చేయాలో తెలియదు కాబట్టి మొదటి అడుగు నేను వేసి నేనేం చేసినానంటే, నేను ఒక 2 లక్షల సంచులు కుట్టించిన. ఒక 2 లక్షల సంచులు పట్టు చీరల నుంచి, ఆ చీరల నుంచి, శాలువాల నుంచి అన్నీ కుట్టించి దాన్ని విస్తారంగా పంచిపెట్టినా. సో దీనివల్ల ఏమైంది, ఒకటి వచ్చి దాదాపు 140 మంది టైలర్సు
ఎవరైతే ఇళ్లలో ఉండే ఒక కుట్టు మిషన్ ఉంటుందో వాళ్ళకి జీవనోపాధి. 2 లక్షల సంచులు అంటే 2 లక్షలు ఇంటూ 10 రూపాయలు ఒక సంచికి నేను కుట్టుకూలి ఇస్తాను. అంటే 20 లక్షల రూపాయలు ఈ 150 మంది మహిళలు సంపాదించినారు ఈ 6 నెలల్లో. సో ఒకసారి ఊహించుకోండి, మన ఊర్లో దాదాపు ఏం లేదన్నా కానీ 8,000 మందికి కుట్టు మిషన్లు ఉన్నాయి ఇళ్లలో. అంటే యాక్టివ్గా కుట్టేవాళ్ళు, అదే వాళ్ళ జీవనాధారం కోసం పెట్టుకున్న వాళ్ళు. సో అనంతపురంలో మనకు ఏటా దాదాపు 80 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయలు ప్లాస్టిక్ కవర్లకి అమ్మకం ఉంది అనంతపురం జిల్లా ఏటా ప్రతి సంవత్సరం. సో ఈ 80 కోట్ల నుంచి 120 కోట్ల ప్లాస్టిక్ కవర్ మార్కెట్ని మనము బట్ట సంచుల మార్కెట్గా చేయగలిగితే అనంతపురంలో ఉండే 40,000 మహిళలు ఎవరైతే ఈ మెప్మా గ్రూప్ మహిళలు అని అంటామో, అనంతపురం టౌన్ మాత్రమే, వీళ్ళందరికీ జీవనోపాధి కలుగుతుంది. అంతే. మీరు ఒకసారి ఊహించుకోండి, వీళ్ళందరూ బట్ట సంచులు కుట్టి దాదాపు 50 కోట్లు 60 కోట్లు ఆ బట్ట సంచుల ద్వారా సంవత్సరానికి సంపాదిస్తే ఇట్స్ ఏ క్లాసిక్ సక్సెస్ఫుల్ స్టడీ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ అవుతుంది. దాని మీద మనం ఫోకస్ పెట్టాలా. సో మనము ప్లాస్టిక్ కవర్ వాడుకోకపోతే చాలా జీవితాలు కూడా మారుతాయి. నేను చెప్పేది అదే, ఇది కేవలము ఎన్వైరన్మెంటు మన హెల్తే కాదు, ఇట్స్ అబౌట్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. మూగజీవాలు చనిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిరోజు 12,000 కిలోల ప్లాస్టిక్ డంప్ యార్డ్కి వెళ్తుంది. అంటే మనం 12,000 కిలోలు మనము చెత్త రూపంలో పడేస్తున్నాం ప్లాస్టిక్ని. మళ్ళీ కాలువలో పడేసేది అదంతా సపరేటు, అది లెక్కేయడం లేదు. డంప్ యార్డ్కి పోయేది మాత్రమే డైలీ 12,000 కిలోలు. ఈ 12,000 కిలోలు సంవత్సరానికి ఎంత అవుతుంది? దాదాపు కొన్ని లక్షల టన్నులు అయిపోతుంది. దాన్ని క్లీన్ చేసేదానికి మళ్ళా ప్రభుత్వము డబ్బులు ఖర్చు పెట్టి క్లీన్ చేయాలా. ఆ డబ్బులు మనం కట్టే పన్నుల నుంచే క్లీన్ అవుతుంది. మనం ప్రతి సంవత్సరము అప్రాక్సిమేట్గా ఒక 12 నుంచి 16 కోట్ల రూపాయలు ఈ క్లీనింగ్కి ఖర్చు పెడతాం. ఈ కాలువల్లో ఇరుక్కపోయిన ప్లాస్టిక్ కానీ, వంకల్లో ఇరుక్కపోయిన ప్లాస్టిక్ కానీ, లేకపోతే డంప్ యార్డ్లో వచ్చిన ప్లాస్టిక్ క్లీనింగ్ కానీ. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఈ డబ్బంతా ఖర్చు అనేది మనమే, అది మనం మర్చిపోతాం, అది గమనించడం లేదు. సో మనం ఈ రోజు 2 రూపాయలు ఎక్కువ అవుతుంది ఒక బట్ట సంచి అని కొనడం లేదు, కానీ మనం యాక్చువల్గా 20 రూపాయలు మన జోబీ నుంచి దాని ప్లాస్టిక్ సంచులు క్లీనింగ్కి ఇస్తున్నాం. సో అది మనము ఆలోచిస్తే, నా ప్రయాణం అనంతపురంలో మొదలైందే కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కోనేరు 13వ శతాబ్దం కోనేరు రిస్టరేషన్తో. నేను 2019లో ఊరికే ఫోటోలు తీసేదానికని ఊరంతా తిరుగుతుంటే ఆ కోనేరు కనపడింది. ఇంత ప్రాచీన కోనేరు ఎందుకు ఇట్లా శిథిలావస్థలో ఉందని చెప్పి దాన్ని రీస్టోర్ చేసినాము. రీస్టోర్ చేసిన తర్వాత దానికి విశేష స్పందన, మీడియా కవరేజ్ విపరీతంగా రావడము. ఇండీడ్ మేము 2019-20లో మేము రీస్టోర్ చేస్తే 24లో మాకు ఇంటర్నేషనల్ టూరిజం అవార్డు వచ్చింది. ఏది ఆ 13th సెంచరీ స్టెప్ వెల్కి. సో దాన్ని చేసినాం. దాని తర్వాత రాచానపల్లి బ్రిడ్జి చేసినాము. దాని తర్వాత బుక్రాయ సముద్రం దగ్గర పోయే దగ్గర ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర కోనేరు ఇది మొదలు పెట్టాం, కానీ అది కింద కోనేరు చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటే వాళ్ళు అదంతా చేయాలంటే మళ్ళీ మొత్తం కొలాప్స్ అయితే మన నెత్తి మీదకి వస్తుందని వెనకడుగు వేస్తాం. అంతలోపల కోవిడ్ రావడము, కోవిడ్ వస్తానే వాటికన్నా కోవిడ్ సహాయక చర్యలు ఇంపార్టెంట్ అని అందులో వెళ్ళిపోతాము. ఇందులో ఇంకా చాలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టవర్ క్లాక్ రెస్టరేషన్కి అప్లికేషన్ పెట్టినా, పీస్ మెమోరియల్ హాల్కి పెట్టినా, అదేవిధంగా ఇంకొక 2 పురాతన విక్టోరియా హాస్పిటల్కి ఆల్రెడీ ఇచ్చినారు నాకు. విక్టోరియా హాస్పిటల్ పడగొడతామంటే దాన్ని పోయి 2020లో ఆపి వి గాట్ ఇట్, అదొక్కటి వదిలేసి మిగతా చోటంతా కట్టుకున్నారు. సో జియోలో కూడా నా పేరు మెన్షన్ చేసే ఇచ్చినారు. అనిల్ కుమార్ అని ఆయన దీన్ని రీస్టోర్ చేస్తాడు కాబట్టి ముట్టుకోకుండా మిగతా చేసుకోండి. అదండి, మీరు అన్న ప్లేసెస్ అన్ని చూస్తే మీరు ఈ మధ్యనే ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు. అవును, అంటే ఇప్పుడున్న తరానికి నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు విక్టోరియా హాస్పిటల్ కరెక్ట్, అది చాలా తెలియకపోవచ్చు, కానీ మీరు ఈ మధ్యనే న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాంట్లో వీటన్నింటినీ కూడా చక్కటి చిత్రాల రూపంలో ఇవ్వడం కూడా చాలా చాలా ఆనందదాయకం. అది తెలియాలా అని. మామూలుగా మన ఊర్లో క్యాలెండర్స్ చాలా మంది చాలా విధాలుగా వేస్తుంటారు. ఏవో ఫోటోలు ఎక్కడో నెదర్లాండ్స్లో వాటర్ ఫాల్స్ ఇంకోటో వేస్తుంటారు. నేనేమనుకున్నానంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన చరిత్రనే మన క్యాలెండర్లో వేస్తే పిల్లోళ్ళు ఇదేమని అడుగుతారు కదా, అడిగి అక్కడికి తీసుకోమని వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు కదా అని ఒక
చిన్న ఆలోచనతో వేసిండేది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అదండి ఇప్పుడు సో నెక్స్ట్ ఇయర్ ఇంకా మేము ఇంకా అంటే అఫ్ కోర్స్ నేను ఒక బుక్ రాస్తాను, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. దాంట్లో మన అనంతపురంలో 100 మస్ట్ సీ ప్లేసెస్ అని రాస్తాను, చాలామందికి తెలియని ప్రదేశాలు. డిస్కవర్ అనంతపురం అని మేము ఎందుకు పెట్టినామంటే నా దృష్టికోణంలో నుంచి అనంతపురం చూడమని ఫస్ట్ పెట్టిండేది. సో అది అదే అలాగే ఈ కొన్ని సంవత్సరాలు అదేమైపోయిందంటే అదేదో ప్రజా సమస్యల వేదిక మాదిరి అయిపోయి మేము ప్రతిరోజు దాదాపు 40-50 కంప్లైంట్స్ వస్తుంటాయి ఆ పేజ్ ద్వారా. సో ఆ కంప్లైంట్స్ పెట్టడము, అందులో సోషల్ యాక్టివిజం మోర్ దాన్ ఇవన్నీ. సో ఇనిషియల్గా తీసుకుంటే ఓన్లీ అవే ఉండేటివి, ఇప్పుడు ఈ సోషల్ యాక్టివిజం ఎక్కువైపోయింది. హోల్ కాన్సెప్ట్ అదే. ఈరోజు నా దగ్గర వాలంటీర్స్ ఉన్నారు, నా దగ్గర ఎవరు ఎంప్లాయీస్ లేరు, నేను ఒక్కరికి కూడా ₹1 ఇవ్వను. అవునండి. అందరూ ఫ్రీగా పనిచేసేవాళ్ళే వాళ్ళ ఫ్రీ టైంలో. వీళ్ళందరూ ఫ్రీగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే దే బిలీవ్డ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలంటే యంగ్స్టర్స్ షుడ్ జాయిన్ హ్యాండ్స్. సో అందుకే మేము త్వరలో మరో కార్యాచరణ తీసుకొచ్చి దాంట్లో ఏ విధంగా ఎక్కువ మందిని యూత్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతామనేది చూడాలా. ఇక్కడ ప్రత్యేకించి మన జిల్లాలో 2019 నుంచి ఇప్పటిదాకా పనిచేసిన అందరు కలెక్టర్లు, ఎస్పీలకి ప్రత్యేకించి మనం వీ షుడ్ థ్యాంక్ దెమ్. ఎందుకంటే మేము తీసుకెళ్ళిన ఏ కార్యక్రమాన్నైనా దే సపోర్ట్ చేసినారు, ముందుకు తీసుకెళ్ళినారు. నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను చెప్తానని కాబట్టి జనాలకు తెలుసు. నా మాట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అనంతపురంలో కానీ, జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ. మేబీ వాళ్ళకి ఇంకా ఆ ప్లాట్ఫామ్ దొరక్కనో లేకపోతే వాళ్ళు ఇంకా హైలైట్ కాలేదు, అంతేగాని నాకల్లా చాలా బాగా చేసే యువకులు చాలామంది ఉన్నారు. ఇండీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ కోనేరులు తీసుకుంటే కొంతమంది ఒకరిద్దరు అబ్బాయిలు చాలా బాగా కర్నూలు జిల్లాలో ఇదంతా కూడా పెద్ద ఎత్తున కోనేరుని 23 నుంచి ఊర్లో నేషనల్ హైవే అర్బన్ లింక్ రోడ్ NH42, 44 ఇది చేసేటప్పుడు చాలా మహావృక్షాలు పోయినాయి, దాదాపు 800 మహావృక్షాలు పోయినాయి. ఆ మహావృక్షాలే ఈ పక్షులకన్నిటికీ గూళ్ళు. అంతేకాకుండా మనకు ఊర పిచ్చుకలని మనం ఏవైతే అంటామో అవి అంతరించిపోతున్నాయని మేము అలపిలోను కన్యాకుమారిలోను టెంకాపీస్తో పక్షిగూళ్ళు చేయించి ఆ పక్షిగూళ్ళని పంచడము, అదేవిధంగా చాలా చోట్ల స్కూల్స్లోను, ఆఫీసెస్లోను, ఇళ్లలోను, పోర్టికోల్లోనూ కట్టడం జరిగింది. ఇప్పటికి మేము దాదాపు 190,000 పక్షిగూళ్ళు ఆ విధంగా పంచడము ఇవి చేస్తున్నాము. 3 రాష్ట్రాలు, దాదాపు 6 టౌన్స్ అండ్ 21 విలేజెస్లో ఇప్పటికి ఒక 3 లక్షల పిచ్చుకలు దాంట్లో జన్మించినాయి. పక్షులు ఈ పిచ్చుకలు ఇవన్నీ లేకపోతే ప్రాబ్లం మనకే, వాటికేం ప్రాబ్లం లేదు. సో పక్షులు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో దెన్ ఫార్మర్స్ పెద్ద ప్రాబ్లంలో పడిపోతారు. ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాకులు లేకపోతే ఇన్ని వేప చెట్లు ఉండవు మన ప్రపంచంలో. సో ఇవన్నీ మనము ఆ ఇకలాజికల్ బ్యాలెన్స్ మీద ఫోకస్ చేసే తీరాల, మనం బతకాలి.